ఎత్తి పాడుదాం మాదు ధ్వజము విజయ ధ్వజములే హల్లెలూయా మాదు ధ్వజము విజయ ధ్వజములే. ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మన అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రార్థన గురించి, విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి మనము మాట్లాడుకుంటూనే ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆ మూడు లేకపోతే అసలు మనము లేము గనుక. ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? ఎందుకంటే ప్రభు అంటారు, మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఏమున్నాయో నాకు తెలుసు. అంటే మనం అడగకుండానే మనకు అవసరతలు ఏమున్నాయో దేవుడికి తెలుసంట. నీవు హృదయంలో ఏమనుకుంటున్నావో దేవుడికి తెలుసంట. నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతావో ఆయనకి తెలుసంట. అన్నీ తెలుసు ఆయనకి. మీరు అడగక మునిపే మీ అక్కరలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నారు. మరి ఇంకా మనం ఏమి అడగాలి ఆయన్ని? ఎందుకు అడగాలి? మనం ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయకపోతే దేవుడు చేయరా? ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో విసిగిపోయినప్పుడు వచ్చే ప్రశ్నలు ఇవన్నీ కూడా. అయితే పరలోకంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. మనమందరము పరలోకానికి సంబంధించిన మనుష్యులం కాబట్టి పరలోకంలో ఆ చట్టం ఏంటంటే, నీవు ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రార్థించుట ద్వారానే నీవు నన్ను చేరుకుంటావు. ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవునితో మాట్లాడేటువంటి అవకాశము కలిగి ఉన్నాం కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మీరు ప్రార్థన చేయండి, ఎడతెగక చేయండి, విసుగక చేయండి. మీరు నిరంతరం కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థించండి అనేటువంటి మాటలు బైబిల్ అంతా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన ఉంది, ఒంటరి ప్రార్థన ఉంది, సహవాసంగా ప్రార్థన చేయడం ఉంది, దీర్ఘంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి, చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. మరి ఏం ప్రార్థన చేయాలి? మేము క్రైస్తవులు మనబడినటువంటి మేము ప్రార్థన ఎలా చేయాలి? దేవుని సన్నిధిలోనికి చేరేటువంటి ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడండి? మేము చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు జవాబు రాలేదు అని చాలామంది యొక్క ప్రశ్న. మేము చాలా కాలం నుంచి ఒకే అంశాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం, మాకు జవాబు రాలేదు. మరి కొంతమంది ఏమంటారంటే, అసలు ప్రార్థన చేయలేకపోతున్నాం పాస్టర్ గారు, మేము 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, తర్వాత ఇంకా మాకు ప్రార్థన రావడం లేదు. సంఘానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు బాగానే చేస్తాం, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ఇంటి దగ్గర ఒంటరి ప్రార్థన మేము చేయట్లేదు. కొంతమంది చేస్తారు రొటీన్ ప్రేయర్ అన్నమాట. పరలోకమందున మా తండ్రి, చెప్పండి, ఇది ప్రార్థన. అది ఒక ఆచార ప్రకారమైనటువంటి ప్రార్థన. ఓకే, కొన్ని సందర్భాల్లో దాన్ని కూడా దేవుడు చాలా విలువైనదిగా తీసుకుంటాడు. మనం దేన్ని త్రోసివేయడానికి వీల్లేదు, కానీ అది కూడా చాలా విలువైనది. వాళ్ళ పాస్టర్స్ వాళ్ళ సంఘంలో వాళ్ళకి అంతవరకునే నేర్పించారు. ప్రతి దినము వారు దేవుణ్ణి అలా జ్ఞాపకం చేసుకోవడం ఓకే, దాంట్లో ఏ విషయం కూడా ఏమి కూడా అభ్యంతరం ఏమీ లేదు, వాళ్ళకి అంతే నేర్పబడింది. వారు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఎలా ప్రార్థించాలో వాళ్ళకి తెలియలేదు. మీరు సుఖంగా నెమ్మదిగా బ్రతకడం కోసం మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి. మీ అధికారుల కొరకు, రాజుల కొరకు మీరు నెమ్మదిగా బ్రతకాలంటే ఈ విజ్ఞాపన అవసరం అని చెప్పారు. అది వాళ్ళకి తెలీదు, మీకు తెలుసు అది ఎలా అని. మీరు మీ ఇంట్లో సుఖంగా నెమ్మదిగా, మీ దేశంలో మీరు సుఖంగా నెమ్మదిగా, మీ పిల్లలు మంచి భవిష్యత్తు, చదువులు, ఉద్యోగాలు, ప్రశాంతమైన వాతావరణం, మీ దేశంలో అరాచకాలు ఉండకూడదు అంటే నువ్వే ప్రార్థించాలని నీకు నేర్పించబడితే నువ్వే చేయాలి. అది ఇది తెలియని వాళ్ళని దేవుడు ఏమనరు. కాకపోతే ప్రార్థన అనేది చాలా సాధారణంగా చాలా చిన్నగా ఉన్నటువంటి 3 పదాలు, ఒక చిన్న అంటే ఒక చిన్నది, అది 3 పదాలు చెప్తే అది ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాం? నేను ఎందుకు ఈరోజు ప్రార్థన అనే అంశాన్ని ఎంచుకున్నానంటే, ప్రతి సంవత్సరం మనం 50 దినాలు ప్రార్థన చేస్తాం, గుర్తుందా అందరికీ? 50 దినాలు ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి మనం మొదలుపెట్టి ప్రార్థనలు చేస్తాం. 50 రోజులు ఎందుకు ప్రార్థన చేస్తారు? మీలో చాలామంది ఇళ్లలో రోజు వెళ్ళిపోవాలి ప్రార్థన, రోజు చేస్తారు ఆ ప్రార్థన. మీ పాస్టమ్ గారికి ఏం పని లేదు, మీకు కూడా లేదా అని అడుగుతున్నారంట కొంతమంది ఇళ్లలో. రోజు వెళ్ళిపోయి ఏం చేస్తారు అని అడుగుతూ ఉన్నారు. చెయ్యాలా మరి ఇంత ప్రార్థన? చాలామందికి అయితే వీటి దేనితోనే సంబంధం ఉండదు. అసలు ఆదివారం రావడమే చాలా గొప్ప, పాస్టమ్ గారికి కనిపించడం ఇంకా గొప్ప, ఆదివారం వస్తే చాలు అనుకుంటారు. చేయకపోతే ఏమవుతుంది? సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, ప్రార్థన చేయకపోవడం పాపము. మరి పాపము అంటే మీరు ఏమనుకుంటారంటే, ఏవో పెద్ద పెద్ద తప్పులు, పెద్ద పెద్ద బైబిల్ చెప్తున్నటువంటి చాలా చెత్త పనులు, ఇవన్నీ చేస్తేనే పాపం. నేను చాలా నీతిమంతుడినండి, నేను అసలు ఎప్పుడూ పాపం చేయలేదు, కావాలంటే దేవుడిని అడగండి అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ప్రార్థన చేయకపోవడం పాపమంట. మరి నీ బిజీ లైఫ్లో నీ ఉద్యోగానికి వెళ్ళి రావడం, ఉద్యోగం చేయడం, ఇంటి పని చేసుకోవడం, ఇంకా దేవుని మందిరంలో ప్రార్థన అంటే త్వరగా వచ్చి ఇంక అక్కడ పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోవడం, అంతవరకునేనా? అప్పుడు మరి నీకు ఏం అనరా దేవుడు? నీకు ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు పాపం అంటదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నేను ఇవన్నీ ప్రశ్నలు చెప్తున్నాను మీకు, తర్వాత సమాధానాలు చెప్తాను. నేను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చెయ్యకపోతే ఏమవుతుంది, చేస్తూ ఉన్నా కూడా ఎందుకు జరగట్లేదు, మరి ఎప్పుడు జరుగుతుంది, ఎలా చేస్తే జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలకి జవాబులు ఈరోజు మనం ప్రార్థనలో అంటే వాక్యంలో వెతుక్కుందాం. ఈ ప్రశ్నలు ఉన్నాయా మీలో? ఉన్నాయా? చాలా సందర్భాలలో మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు జరగలేదనే ప్రశ్న ఉందా లేదా చెప్పండి. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఎలా తెలుస్తుందండి మాకు? అది ఒక స్వస్థత గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత నీ చిత్తమేనా అని అడగాల్సిన అవసరం లేదు. ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచు అనేటువంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మిమ్మల్ని నేను స్వస్థపరచడానికే, మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికే నా యొక్క రక్తాన్ని నేను కార్చానని ప్రభు చెప్పారు. కాబట్టి స్వస్థత చేయమని మనం డెఫినెట్గా ఖచ్చితంగా అలాగే ప్రార్థన చేయాలి తప్ప ప్రభా నీవు చిత్తం అయితేనే నాకు స్వస్థత ఇవ్వు అని అడగాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో దేవుని నామ మహిమార్థమై కొన్ని రోగాలు అలౌ చేయబడతాయి. అప్పుడు దాని నిమిత్తమై దేవుడి నామం మహిమపరచబడుతుంది, అది వేరే సంగతి. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. అతను అప్పుడు బాలుడు, యంగ్స్టర్, పోనీ యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నలందరూ తీసుకెళ్ళి గుంటలో త్రోసేశారు. గుంటలో త్రోసినప్పుడు ప్రార్థన చేసి ఉంటాడంటారా, చేయలేదంటారా? చేసి ఉంటాడు కదా, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుని ఉంటాడు కదా. తనకు వచ్చినట్లు వాళ్ళకి చర్చలు లేవు కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళకి ఎలా తెలుసో అలాగే ప్రార్థన చేశాడు. దేవుడి గురించి తెలుసు వాళ్ళకి. యాకోబు ఎంతటి అనుభవాల గుండా వచ్చాడు, పెనుగులాడే అనుభవం గుండా. వాళ్ళ కొడుకే కదా యోసేపు. ఎంతటి ప్రార్థనాపరుడో యోసేపు. తెలుసు దేవుడి గురించి. ఏడ్చుంటాడా? ప్రార్థన చేసి ఉంటాడు. తర్వాత ప్రార్థన విని దేవుడు బయటకు తీసుంటాడు. తీసిన తర్వాత ఇష్మాయేలీలకి అమ్మేశారు అన్నలు. ఇష్మాయేలీలు తీసుకెళ్తున్నాను సేపు కూడా పాపం ఏడుస్తూ ఉండుంటాడు. బానిసగా అమ్మబడినప్పుడు కూడా ప్రార్థన చేసి ఉంటాడా లేదా? చేసి ఉంటాడని ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే యాకోబు ప్రార్థనాపరుడు, తండ్రి ఇంట పెరిగాడు. గ్యారంటీగా ప్రార్థన తెలుసు ఆయనకి. అక్కడ కూడా దేవుడు యోసేపు ప్రార్థన ఆలకించలేదు. అవునా కదా? యోసేపు ఏమని ప్రార్థన చేస్తాడు? మా నాన్న దగ్గరికి వెనకాలకి నేను వెళ్ళాలి, నా నాన్న చాలా వృద్ధాప్యంలో ఉన్నాడయ్యా, చచ్చిపోతాడయ్యా, నా తండ్రి నేను వెళ్ళకపోతే గుండె పగిలిపోద్దయ్యా, నా తండ్రి నా మీద ఆధారపడిపోయాడయ్యా, నా తండ్రికి నేను లేకపోతే అన్నం తినడయ్యా అడుగుంటాడు కదా. తండ్రితో అంత అటాచ్మెంట్. వృద్ధుడయ్యా నా తండ్రి, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళిపోయినో తెలియక అల్లాడిపోతాడయ్యా నా తండ్రి. బహుశా చేసి ఉండొచ్చు. అయితే ఇష్మాయేలీలకి అమ్మబడిపోయినప్పుడు, పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, ఒక నింద అతని మీద భయంకరంగా మోపబడి చెరసాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, భయంకరంగా శత్రు దేశంలో చిక్కుబడిపోయి జైల్లో ఉన్నప్పుడు నేను వెనక్కి నా స్వదేశం వెళ్ళాలి అనే ప్రార్థన చేసే ఉంటాడు. కానీ ఆ ప్రార్థనకి జవాబు ఎలా ఉంది దేవుడి దగ్గర? ప్రార్థనకి జవాబు ఎలా ఉందంటే, నాయనా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాయనా నన్ను మా నాన్న దగ్గర తీసుకెళ్ళి అనే ప్రార్థన 13 సంవత్సరాల నుంచి చేస్తుంటే దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క జవాబు ఎలా ఉందో తెలుసా? నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళవు, మీ నాన్న నీ దగ్గరికి వస్తాడు. ఒకసారి ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాము. నీవు మీ నాన్న దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, నీ తండ్రి ఇంటి వారు అందరూ నీ దగ్గరికి వస్తారు. దీని గూర్చినటువంటి దర్శనం కానీ కళ కానీ అప్పుడు లేదు, ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి చూశాడు అంతే. అప్పటికప్పుడు బలపరచడమో ధైర్యపరచడం. మీలో చాలామంది అంటారు, ఎంతసేపు ప్రార్థించినా జవాబు రాకపోతే ఒక సూచన అన్నా చూపించవచ్చు కదా, దేవుడు ధైర్యంగా ఉంటాను అనలేదా? ఒక సూచన అన్నా చూపించవచ్చు కదా, దేవుడు ధైర్యంగా ఉంటాను. ఒక దర్శనం అన్నా చూపించవచ్చు కదా, ఎన్ని రోజుల నుంచి నేను చెయ్యని ఇది అని మనలో చాలామంది దేవుడి దగ్గర గోచాడుతుంటాం. ప్రార్థనా పరుల గురించి మాట్లాడుతున్నానే, అసలు ప్రార్థనే చేయలేని వాళ్ళ గురించి కాదు ఈరోజు టాపిక్. ప్రార్థనా పరులు ఇలా ప్రార్థిస్తూ మనకు జవాబు రాలేదు అంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు. ప్రభా నీ చిత్తమైతే అనేటువంటి ప్రార్థన కొంతమంది భక్తులు చేస్తూ ఉంటారు. ప్రభా నీ చిత్తమైతే నేను ఇది అది చేస్తాను అనేటువంటి మాటలు. నీ చిత్తంలో నేను ఏం చదవాలయ్యా, నీ చిత్తంలో నేను ఎటు వెళ్ళాలయ్యా, నీ చిత్తంలో మేమేమి మా బిడ్డల్ని ఏం చేయాలయ్యా, నీ చిత్తంలో ఏముందయ్యా అని మనం కనిపెట్టి చేసేటువంటి ప్రార్థనలు. ఇప్పుడు యోసేపు ఆ విధంగా జవాబు రాలేదు, చాలా కాలం ఆ విధంగా శత్రుదేశంలో ఉండిపోయాడు. దేవుని చిత్తం ఏమై ఉంది అంటే తండ్రిని తీసుకొద్దామని దేవుని చిత్తం.
యోసేపేమో తండ్రి దగ్గరికి వెళ్ళాలని. కాబట్టి ఇలా మనం కొన్ని సందర్భాల్లో చేసిన ప్రార్థనలకి జవాబు రాకపోతే మనం విసిగిపోయి అసలు ప్రార్థన చేయకుండా ఎడారిలాగా అయిపోయి అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే మాకు ఎందుకు జరుగుతాయి, మాకే ఎందుకు జరిగినాయి అనేటువంటి ప్రార్థనలు మానేసి ప్రభు ఏమంటాడంటే విసుగక నిత్యము మీరు ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన చేయడానికి ప్రమాణము బైబిలే. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాల్సిందే. ఇది నా చట్టం. మీరు ప్రార్థన చేస్తేనే నన్ను రీచ్ అవుతారు. మీరు ప్రార్థిస్తేనే అనుదినం కూడా మన కమ్యూనికేషన్ బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎంతసేపు చేయాలి పాస్టర్ అమ్మగారు ప్రార్థన? 1 గంట సేపు చేస్తే సరిపోద్దా? అరగంట చేస్తే సరిపోద్దా? పావు గంట చేస్తే సరిపోద్దా? 5 నిమిషాలు చేస్తే సరిపోద్దా? ఇవి ప్రశ్నలు. బైబిల్లో స్పష్టంగా ఇన్ని గంటలు కంపల్సరీ ప్రార్థన చేయాలని ఏమీ కూడా చెప్పబడి లేదు. ఇన్ని గంటలు అని ఏమీ ఇవ్వలేదు అక్కడ. స్పెసిఫిక్గా ఏ భక్తుడు కూడా ఇన్ని గంటలను రాయలేదు. కానీ రకరకాల భక్తుల యొక్క జీవితాలు మనం చదువుతున్నప్పుడు ఒక భక్తుడు దినమునకు 3 మార్లు చేశాడంట, ఒక భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతించాడంట, ఒక భక్తుడు ఎడతెగక దివారాత్రులు ప్రార్థన చేశాడంట. కొంతమంది కొన్ని వాళ్ళ యొక్క ప్రార్థన స్టైల్స్ మాత్రమే రాయబడి ఉన్నాయి దీంట్లో. ప్రార్థన విధానాలు మన ఇష్టం. మనకి దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తారో అలా మనం ప్రార్థన చేసుకోవడం దేవుని చిత్తమే. మరి ఎప్పుడెప్పుడు చేయాలి పాస్టర్ అమ్మగారు? మధ్యాహ్నం మాకు ఖాళీ. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ని చూస్తారు, వాళ్ళు టైం టు టైం, ఆ టైం అయ్యేసరికి వాళ్ళు ఎక్కడున్నా సరే మోకరించాల్సిందే. వాళ్ళు ఎక్కడున్నా సరే మోకరించి ప్రక్కకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ చట్టం అలా ఉంది. మనకైతే దేవుడు మన ఇష్టానుసారంగా, మన హృదయానుసారంగా ఎక్కడైనా సరే మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకోవచ్చు, మన హృదయంలో నుంచి ప్రార్థన చేసుకోవచ్చు, ఎలా అయినా ప్రార్థన చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చాలామంది భక్తులు వేకువనే దేవుణ్ణి వెతికారు. కొంతమంది రాత్రంతా ప్రార్థించారు, కొంతమంది మధ్యాహ్నకాల సమయంలో 12 గంటలకి ప్రార్థన చేసుకున్నారు, కొంతమంది దివారాత్రులు నేను నిన్ను ధ్యానిస్తున్నానయ్యా అంటాడు ఒక భక్తుడు. ఇలాగ వాళ్ళ యొక్క ప్రార్థనా స్టైల్స్ అవి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎలా ప్రార్థన చేయాలని భక్తులను చూసి ప్రేరేపించబడాలి. 1. రెండవది, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించినప్పుడల్లా ప్రార్థించాలి. 2, నువ్వు ఎంత త్రోసివేస్తావో, ఎంత విడిచిపెడతావో అంతగా శాతానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉంటావు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయకపోవడం పాపమని బైబిల్ సెలవిస్తుంది. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు త్వరగా జవాబులను తీసుకొని వస్తాయి. ఇప్పుడు ఆ దేవుని చిత్తం అంటే ఏంటని చెప్పడానికే యోసేపు గురించి కొంచెం చిన్నది చెప్పాను. అప్పుడు నువ్వేమైనా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు అన్నీ ఇవ్వు, నాకు అన్నీ ఇవ్వు, నాకు అన్నీ ఇవ్వు అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, మీరు అడుగుతారు, అన్నీ అడుగుతారు, కానీ మీరు మీ భోగేచ్ఛల నిమిత్తమై అడుగుతారు అని రాయబడి ఉంది. దేని గురించి అంట? మనము భోగముల కోసం, భోగేచ్ఛల కోసం మనం ప్రార్థన అడుగుతామంట. డబ్బులు అడుగుతున్నారు దేనికోసం? అర్జెన్సీయా? మీకు దేనికి కావాలి? తిండికా, బట్టకా, ఉండడానికా? దేనికి కావాలి అంటే కాదు, భోగముల నిమిత్తమే. మేము పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలా, పెద్ద పెద్ద ఇల్లు తర్వాత ఇల్లులు కొనుక్కోవాలా, ఈ కాలనీలో మేము చాలా గొప్పగా ఉండాలా, మేము అతి ధనవంతులు అనిపించుకోవాలా, మా పిల్లలు వెళుతుంటే ఇంకా ఎంత ధనవంతులు అని అనిపించుకోవాలి. ఇవన్నీ కూడా మీరు భోగేచ్ఛల నిమిత్తమై మీరు అడుగుతారు కాబట్టి మీకు అవి దొరకవు అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. సార్ తీస్తారా? యాకోబు 4 చూడండి. మీరు అడిగేటప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఉద్దేశాలు కౌంట్ చేయబడతాయి. అక్కడ మీరు అడుగుతారు, మీరు ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థనలు చేయట్లేదని నేను అనట్లేదు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు అడుగుతున్నారు, కానీ మీరు దురుద్దేశంతో మీరు అవి అడుగుతున్నారు కాబట్టి అవి మీకు దొరకవు. ఎందుకు దొరకవు అంటే మీరు అడుగుతున్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ గమనిస్తాడు, మీ ఉద్దేశాన్ని చూస్తాడు. అక్కడ మీరు ఎందుకు అడుగుతున్నారో మీ ఉద్దేశాన్ని చూస్తాడు. అక్కడ బిలాము అనేటువంటి ప్రవక్త ప్రార్థన అడుగుతున్నాడు. ఏమనంటే, ప్రభువా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నేను వెళుతున్నాను, కాబట్టి నాతో నువ్వు రా, నాతో నువ్వు ఉండు, నా ప్రార్థన ఆలకించు అని అడుగుతున్నాడు. బిలాముని హెచ్చరించాడు దేవుడు. అతని ఉద్దేశం గమనించినప్పుడు బిలాము ఉద్దేశం ఏంటంటే, దేవుడు గనక తన ప్రార్థన ఆలకిస్తే బోళ్ళంత బంగారం వస్తుంది బిలాముకి. దేవుడు గనక తన ప్రార్థన వింటే రాజు దగ్గర నుంచి బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి ఆ రోజు. ఆ ఆఫర్స్ అన్నీ ఆయనకు వస్తాయి. ఆయన ఉద్దేశ్యము చెడ్డది గనుక దేవుడు అతని ప్రార్థన ఆలకించకుండా అతని నోట్లో శపించడానికి బదులుగా దీవెన పెట్టేశాడు దేవుడు. ఇప్పుడు నీవు ప్రార్థించినా, నీవు ఒక కానుకను వేసినా నీ ఉద్దేశము క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అక్కడ
మీరు అనుకుంటారు నేను ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాను కదా దేవుడికి, నాకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, నాకు ఎంత విడుదల వచ్చేస్తుంది, నేను మరి టైం టు టైం నేను దశమ భాగం ఇచ్చేస్తున్నాను కదా, నాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నాకు దరిద్రత పోతుంది అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇచ్చే ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. కానుకలు పెట్టి దగ్గర నిలవబడ్డారంట మందిరానికి వెళ్ళినప్పుడు. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కనబడేవారు దేవుడు. ఆయన ఏ ఊరు వెళితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరానికి వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రోజు స్వస్థతలు చేశారు. ఈరోజు మన మందిరానికి ఆయన వచ్చి ఉంటారా లేదా? స్వస్థతలు జరుగుతున్నాయా? మరి విడుదల జరుగుతుందా? అపవాది పారిపోతున్నాడా? మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడా? ఆయన ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వచ్చిన ప్రతిసారి స్వస్థతలు చేశాడు. అక్కడ చేసి అక్కడ ఆఫరింగ్ బాక్స్ దగ్గర నిలవబడ్డాడు. ఆయన ఆఫరింగ్ బాక్స్ దగ్గర నిలవబడి నీవే ఉద్దేశంతో అక్కడ విత్తనాలు విత్తుతున్నావో చూస్తున్నాడు ఆయన. నీవే ఉద్దేశంతో వేస్తున్నావు అక్కడ అంటే ఆచార ప్రకారంగా ఈరోజు వెయ్యాలి కాబట్టి అని వేస్తున్నావా, లేదు సంథింగ్ కొంచెం ఎక్కువ ఏమన్నా తీసుకొచ్చి వేస్తున్నావా? కృతజ్ఞతార్పణ దేవునికి అర్పించేటప్పుడు నీ ఇన్నర్ హార్ట్లో నీ ఫీల్ ఏంటి? నువ్వు దేనికోసం ఇస్తున్నావు? ఇది ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుంది అని ఇస్తున్నావా? ఇది ఇస్తే నాకు బాధ పోతుంది, భారం పోతుంది అని ఇస్తున్నావా? లేదంటే ఇవి ఇవ్వడం ద్వారా నాకు వచ్చేస్తాయి అని ఇస్తున్నావా? 2 కాసులు వేసినటువంటి విధవరాల యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు. అనేక మంది శాస్త్రులు పరిచయులు తీసుకొచ్చినటువంటి డబ్బులు వేస్తున్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తూ ఏమని చెప్పాడంటే, ఆయన అందరికంటే ఈవిడ చాలా గొప్పది. ఆవిడ హృదయం నిండుగా ఏముందంటే, నాకు కలిగినది నా దేవునికి నేను మొత్తం ఇచ్చేస్తా. నాకు ఎంత ప్రేమ ఉందంటే, నేను నా దేవుని ఎలా ప్రేమిస్తున్నానంటే నేను కలిగిందంతా తీసుకుని రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఆవిడ రేపు దేవుడు ఇస్తాడులే, దీన్ని దేవుడు ఇంకా వృద్ధి పొందింప చేస్తాడులే, ఇది ఇస్తే దేవుడు నాకు అనే ఉద్దేశం ఆవిడకి లేదట. ఆ ఉద్దేశాన్ని హృదయాంతరంగాల్ని గమనించేటువంటి దేవుడు ఆయన అని హృదయాంతరంగాన్ని చూస్తాడు. నీవేం ప్రార్థన చేస్తున్నావో గమనిస్తాడు. ఏ ఉద్దేశంతో విత్తనాలు విత్తుకుంటున్నావో కూడా ఆయన చూస్తాడు.